మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల మన వాక్య ధ్యానార్థమై ఆది కాండము 24వ అధ్యాయము 34, 35 వచనములను చదువుకుందాం. ఆది కాండము 24వ అధ్యాయము 34, 35 వచనములు. అంతటా అతడిట్లనెను, నేను అబ్రహాము దాసుడును, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించును గనుక అతడు గొప్పవాడాయను. అతని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గడిచిన వారములో ఈ వాక్యమును దేవుని యొక్క ఆత్మ సహాయంతో దైవికమైన కొన్ని ఆలోచనలను మనం ధ్యానించుకొని ఉన్నాం. ఈ దినమును కూడా దేవుడు మన హృదయమునకు తగినట్లుగా ప్రభు మనతో మాట్లాడుదును గాక. దేవునికి స్తోత్రం. అబ్రహామును దేవుడు ఆశీర్వదించి గొప్పవానిగా చేసినట్లుగా ఇక్కడ ఎలియాజరు చెప్తున్నటువంటి ఒక మాటను మనము చదువుట విని ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించి అబ్రహామును దేవుడు గొప్ప చేయటానికి గల కారణములను గురించి మనము ధ్యానించుకొని ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదములు 2 రకములని చెప్పి ఉన్నాం. ఒకటి దేవుని యొద్ద నుంచి వచ్చే ఆశీర్వాదము, రెండవది అపవాది యొద్ద నుంచి వచ్చే ఆశీర్వాదము. దేవుని యొద్ద నుంచి వచ్చే ఆశీర్వాదము మనల్ని దేవునితో సన్నిహితులుగా మారుస్తున్నది, దేవునికి స్నేహితులుగా మార్చి ఉన్నది. అపవాది యొద్ద నుంచి వచ్చే ఆశీర్వాదము దేవునికి శత్రువులుగాను దేవునికి దూరస్తులుగాను మార్చును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అబ్రహామును దేవుడు ఆశీర్వదించును, అతడు గొప్పవాడాయను. ఇక్కడ అబ్రహాము దేవుడు ఆశీర్వదించి అబ్రహామును దేవుడు గొప్పగా చేసినను కూడా దేవుడు అతను గొప్ప చేసినటువంటి ఆ యొక్క గొప్పతనం అనేది తన్ను తానే బయలుపరుచుకునేటటువంటి గొప్పతనం కాదు అని మనం ధ్యానించుకొని ఉన్నాం. దైవికమైన ఆశీర్వాదం అనేది మన మూలంగా దేవుని యొక్క గొప్పతనం బయలుపరచబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. అది ఒక ఉద్యోగమైనా, అది ఒక వ్యాపారమైనా, అది ఒక పని అయినా, అది ఒక సేవ అయినా, మనం దేవుని చేత వాడబడుతున్న ఏ కార్యమైనా కూడా వాటి మూలంగా దేవనామం మహిమపరచబడుతున్నప్పుడే అది దేవుని యొద్ద నుంచి వచ్చే ఆశీర్వాదం. మన ద్వారా మనలో ఉన్నటువంటి దైవికమైన కార్యముల ద్వారా ఎప్పుడైతే దేవుడు గొప్ప చేయబడుతున్నాడో అది దేవుడిచ్చే ఆశీర్వాదము అనేది మనం అర్థం చేసుకోనవలెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మళ్ళీ చెప్తున్నాను, దేవుని యొద్ద నుంచి వచ్చే ఆశీర్వాదము దేవునికి సన్నిహితులుగా, దేవునికి స్నేహితులుగా, దేవునికి సమీపస్తులుగా మనల్ని మార్చుచూ ఉన్నది. భూ సంబంధమైన దయ్యములకు సంబంధించినటువంటి అపవాది యొద్ద నుంచి వచ్చేటటువంటి ఆశీర్వాదం అనేది దేవునికి దూరస్తులుగాను దేవునికి శత్రువులుగాను మనల్ని మార్చుచూ ఉన్నది. అవును, మనం జీవించేటటువంటి ఈ కొద్ది దినములలో మన దైవికమైన ఆశీర్వాదముల కొరకు మనము ప్రయాసపడదము గాక. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ విధంగా అబ్రహాం ఏ విధంగా ఆశీర్వదింపబడి ఉన్నాడు అనే విషయములను మనం ధ్యానించుకుంటున్నాం. ఆది కాండము 22వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకున్నాం. ఆది కాండము 22వ అధ్యాయము 17వ వచనము. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ అబ్రహామును దేవుడు నేను నిశ్చయముగా నేను ఆశీర్వదించదును అని చెప్పటానికి గల కారణాన్ని పై వాక్యంలో చదువుతున్నాం. ఈ కార్యమును నువ్వు చేసినందువలన చదువుకున్నాం. 16వ వచనాన్ని చదువుకున్నాం. నీవు నీకు ఒక్కడే అయ్యున్నా నీ కుమారుని వెనుక తీయ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి. వెరీ గుడ్. వెనుక తీయక ఈ కార్యమును చేసినందున. ఏంటి వెనుక తీయక? ఒక్కడే ఉన్న నీ కుమారుని. ఇది పలు రకాలుగా మనం ధ్యానించుకోవచ్చు. కొంతమందికి ఒకే సంతానం ఉండవచ్చు. ఆ ఒక సంతానమును కూడా దేవుడు తన సేవ నిమిత్తము అడుగుతుండవచ్చు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక్కడై ఉన్న అనగా అర్థం ఏంటంటే మనం ప్రేమించే ఆ ఒక్కటి, మనం ప్రేమించే ఈ ఒక్క జీవితం, మనం ప్రేమిస్తున్నటువంటి ఒక సొంత శరీరం, మనం ప్రేమిస్తున్నటువంటి ఈ ఒకే ఒక జీవితాన్ని
దేవునికి మనం సమర్పించుకున్నట శ్రేష్టములో అతి శ్రేష్టమైనటువంటి ఉత్తమముగా దేవునికి మనం ఇచ్చే కానుక. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. దేవుడు మన యొద్ద నుంచి ఆశించేది బలియు అర్పణయు కాదు అని రాయబడి ఉన్నది. బలియు అర్పణములు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనది కావు. అందుకు గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారముగా, దేవా ఇదిగో నీ చిత్తము చెయ్య నేను వచ్చి ఉన్నాను. నాకున్న ఒకే శరీరము, నాకున్న ఒకే ఒక జీవితము, నాకున్నటువంటి ఈ లోక ఒకే ఒక అవకాశము ప్రభువా, అది నీకే సమర్పిస్తున్నాను. సరి అయినటువంటి మనపూర్వకంగా దేవునికి సమర్పించుకునే జీవితమే దేవుడు అంగీకరించే మనపూర్వకమైన కానుక. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ అబ్రహామును దేవుడు పరిశోధించును అని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. నేను అనుకున్న పోయిన వారంలో మనం ధ్యానించినట్లుగా, ఒకవేళ అబ్రహామును దేవుడు పరిశోధించును అంటే కుమారుని దేవుడు ఇవ్వకమునుపు ఉన్నటువంటి ప్రేమ, కుమారుని ఇచ్చిన తర్వాత దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా ఉండునో దేవుడు అబ్రహామునకు దేవుని మీద ఉన్న ప్రేమను పరిశోధించును అని చదువుకోవచ్చు. దేవుడు మనకి ఇవ్వనప్పుడు మనకు దేవుని మీద ఉన్న ప్రేమ, దేవుడు మనకు అన్ని ఇచ్చినప్పుడు మనకు దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ పలుమార్లు పలు సందర్భాల్లో పరిశోధింపబడినప్పుడు మనకున్న ఉత్తమమైనది, మనకున్న శ్రేష్టమైనది, మనకున్నటువంటి ప్రాముఖ్యమైనది దేవునికి అంకితం చేయటానికి మనము సిద్ధపడుతున్నామా? ఇలాంటి సిద్ధ మనసు గలవారే దేవుని చేత ఆశీర్వదింపబడుతున్నారు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అవును, అబ్రహాము తన కుమారుణ్ణి దేవునికి ఇవ్వటానికి వెని తీయక 100% ఈ విషయంలో అబ్రహాం దేవునికి లోబడి ఉన్నాడు. ప్రభు నామమునకు స్తోత్రం. అవును, ఈ విషయంలో మనం నేర్చుకున్న విషయం ఏమిటి? సంపూర్ణంగా దేవునికి ఎవరైతే లోబడుతున్నారో, దేవుని యొక్క వాక్యమునకు, ఉపదేశమునకు, సత్యమునకు, నడిపింపునకు, పిలుపుకు, గద్దింపులకు, హెచ్చరింపులకు, దేవుని యొక్క ఆలోచనలకు ఎవరెల్లా మనపూర్వకముగా తమ్ముడు తాము విధేయత పడి లోబడుతున్నారో, నిశ్చయముగా ఈ కార్యమును చేసినందువలన నేను నిన్ను ఆశీర్వదించదను అని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విధేయత మనని ఆశీర్వదించి గొప్పవానిగా చేయును. దేవునికి లోబడాలి. సాక్ష్యంలో చెప్పినట్లుగా పిల్లలు తల్లిదండ్రులకు లోబడవలెను. దేవునికి స్తోత్రం. ఆ సబ్జెక్టు తర్వాత నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. రెండవదిగా అబ్రహాం ఆశీర్వదింపబడ్డానికి రెండవ కారణం, అబ్రహాము దేవునికి భయపడేవాడు. ఆదికాండం 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకున్నాం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీ చేయకము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువలన నాకు కనపరుచున్నదని. ఇందువలన నాకు కనపరచబడుతున్నది. దేవునికి స్తోత్రం. రెండవది, అబ్రహాం దేవునికి భయపడేవాడు. నేను పైన వారిలో చెప్పినట్లుగా అబ్రహాము దేవునికి భయపడటానికి దేవునిలో ఏదన్నా భయంకరమైన ఉందా? భయపెట్టే దేవుడా? బెదిరించే దేవుడా? ఆయన భయపడే దేవుడు కాదు, కానీ ఆయన మనం ఆయనకు భయపడవలను. దేవుడు నాకు ఇచ్చిన ప్రకటన ప్రకారం పోయిన వారంలో మీకు ఒక కార్యం చెప్పి ఉన్నాను. అబ్రహాము దేవునికి భయపడటానికి గల కారణం ఏంటంటే, దేవుడు ఇచ్చినది దేవునికి ఇవ్వకపోతే దేవుడు దాన్ని తొలగించును అనే భయం అబ్రహాముకు ఉంది. దేవునికి స్తోత్రం. అవును, దేవుడు ఇచ్చినది మన దేవునికి సమర్పించుకోవాలి. మనకి లైఫ్ దేవుడిచ్చాడు, మనకి జీవితాన్ని దేవుడిచ్చాడు, మనకి శరీరం. అందుకే హెబ్రీ 10వ అధ్యాయము 4-5 వచనం చదువుతున్నాం. నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఈ శరీరాన్ని దేవుడిచ్చాడు. ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చింది. దేవుడు మనకు ప్రాణాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన ప్రాణం దేవుని కొరకు పెట్టడానికి మనం తీర్మానించాలి. దేవుడిచ్చిన శరీరం దేవుని కొరకు జీవించడానికి మనము అప్పగించాలి. దేవుడిచ్చినటువంటి ప్రాణం దేవుని కొరకు పోగొట్టుకోవడానికి మనం అప్పగించుకోవాలి. అందుకే చెప్తున్నాడు యేసు ప్రభు, ఎవడైతే నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునడో దానిని దక్కించుకునడు. మన ప్రాణం యేసు నిమిత్తం పోగొట్టుకోవడానికి సిద్ధపడాలి. మన శరీరం యేసు కొరకు శ్రమ పడటానికి సిద్ధపడాలి. మన ఆత్మ దేవునికి చేతిలో సమర్పించుకునవలెను. ప్రభు నామమునకు స్తోత్రం. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు అప్పగించుకుంటానికి వెని తీయనందువలన ఇందువలన నీవు నాకు భయపడివాడవని ఇందుని బట్టి నాకు తెలియపరచబడుతున్నది. దేవునికి భయపడదాం, దేవునికి లోబడుదాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మూడవదిగా అబ్రహాం ఆశీర్వదింపబడ్డానికి గల కారణం, అతడు తెల్లవారుజామున తన ప్రయాణాన్ని కొనసాగించేవాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చెప్పబోయే ప్రతి అంశంలో
తెల్లవారుజామున వేకువజామున అనే కార్యము మరలా మరలా రాబోతుంది. దేవునికి స్తోత్రం. ఎవరు తెల్లవారుజామున లెగుస్తున్నారు? ఎవరు వేకువజామున దేవుణ్ణి స్తుతించుచున్నారు? దావీదు చెప్తున్నాడు, నేను తెల్లవారక మునిపే నేను మొరపెట్టుచున్నాను. పైన వారిని తీర్మానం చేసి అందరూ అభిషేకం పొందుకొని వెళ్ళారు. తెల్లవారుజామున లెగిస్తాం, కుటుంబ సమేతముగా మేమెల్లరం ఉదయకాలమున దేవుని స్తుతిస్తాం అని చెప్పిన వెంటనే అందరూ అభిషేకం నింపబడ్డారు. ఎంతమంది ఈ వారంగా కొత్తగా, ఈ వారంలో ఎప్పుడు లేనట్లుగా ఈ వారమే కొత్తగా మా ఫ్యామిలీ ప్రేయర్ మార్నింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పేవారు చేతులు ఎత్తండి. 1 2 3. దేవునికి స్తోత్రం. అబ్రహాం తెల్లవారుజామున లేచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఉదయాన్నే లేవటానికి వయసు మనకు అడ్డు కాదు. మన మనపూర్వకమైన మనసు ఉంటే, దేవునికి అప్పగించుకునే మనసు ఉంటే, దేవునికి సమర్పించుకునే మనసు మనకు ఉన్నట్లయితే నిశ్చయముగా ఈ జీవితం మనకు సాధ్యమైనది. అబ్రహాం తెల్లవారుజామున లేచి గాడిదకి గంటలు కట్టి తన పిల్లవాడిని తీసుకొని కట్టెలు చీల్చి మోరియా పర్వతం మీదకి ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. అతడు కట్టెలు చీల్చుటనగా ఒక విధంగా అది కల్వారి శిలువను బయలుపరుస్తూ ఉన్నది. రెండవదిగా కట్టెలు చీల్చుటనగా అది మనకు వృత్తి, వ్యాపారము, పని, ఉద్యోగము, చదువు, సేవ ఇవన్నీ బయలుపరుస్తూ, ఇవన్నీ చేయడానికి మునుపు మనం తెల్లవారుజామున లేగవలెను. 90వ కీర్తన 14వ వాక్యంలో చదువుతున్నాం, దేవా ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషించదము. ఆమేన్. అవును, దినమంతా నీకు ఉత్సాహంగా ఉండాలా, దినమంతా సంతోషంతో గడపాలా. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వేదన వచ్చినా, భయం వచ్చినా, పోరాటం వచ్చినా, ఎవరు వచ్చినా, ఎదురొచ్చినా ఆ దినమంతా సంతోషంగా గడపాలంటే ఉదయమున దేవుని కృప చేత మనం తృప్తిపరచబడాలి. పొద్దున్నే పిల్లలతో సగా లేపి దేవునికి బలులు అర్పించిన వ్యక్తి ఎవరో తెలుసా మీకు? యోబు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాం పొద్దున్నే లేచి దైవ చిత్తానికి సమర్పించుకున్నాడు. ఉదయాన్నే లేచి మన పిల్లవాడిని చేతులు తీసుకోవాలి. ఉదయాన్నే లేచి గాడిదకి గంటలు కట్టాలి. గాడిద అనగా సాత్వికమైన జీవితము. దేవునికి ఉదయమునే మళ్ళీ మనమే తగ్గించుకోవాలి. ఎప్పుడు గాడిద మనతోనే ఉండాలి. గాడిద గంటలు కట్టడానికి అర్థం ఏంటి? ఎప్పుడు మన స్వభావాన్ని, ప్రతిదినం మన దైవికమైన స్వభావాన్ని, సాత్వికమైన స్వభావాన్ని, దివ్య స్వభావములు, యేసుక్రీస్తు స్వభావములు గంటలు కట్టటనగా మన ఆధీనంలో, మన స్వాధీనంలో మనం ఉంచుకున్నట్టు బయలుపరుస్తూ ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కట్టెలు మోయిట అర్థం ఏమిటి? అది సిలువకు సాదృశ్యమైనది. ఇక్కడ ఇస్సాకు ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అబ్రహాము ఇంటి యొద్ద నుంచి మోరియా పర్వతం మీద ఆ కట్టెల మీద పడుకొని పెట్టేంత వరకు ఒక్క మాట కూడా ఇస్సాకు మాట్లాడినట్టుగా లేదు. అవునా? ఇంటి నుంచి బయలుదేరినది మొదలుకొని కట్టెల మీద పరుండబెట్టి అక్కడ బలి అర్పించే ఆ చివరి క్షణం వరకు కూడా ఇస్సాకు నోరు తెరవలేదు. ఇది దేనికి సాదృశ్యము? యేసుక్రీస్తు నోరు తెరవని, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లుగా యేసు మౌనముగా ఉన్నాడు. అవును, మన ఆశీర్వాదం పాత్రలుగా మారాలంటే మనం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మనం మౌనంగానే ఉండాలి. అనగా అర్థం ఏంటి? నోరు తెరవకుండా, స్తోత్రం చెప్పకుండా, పాటలు పాడకుండా, ప్రార్థన చేయకుండా ఉండటం కాదు. దేవచిత్తం చేయటంలో ప్రశ్నించకూడదు. మన తండ్రి మనం నడిపించే మార్గములు, మన తండ్రి అబ్రహాం మనం తీసుకెళ్లే మార్గములు, ఎక్కడికి, ఏంటి, ఎందుకు, ఏం చేస్తున్నా, ఏ ప్రశ్న అడగకుండా తండ్రి చిత్తానికి మనపూర్వకంగా సమర్పించుకునే వారే ఆశీర్వదింపబడిన సంతతిగా మార్చబడతా. ఒకే ప్రశ్న అడిగాడు. ఎక్కడ? తండ్రి, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కానీ బలికి పశువు ఎక్కడ అని అడిగాడు. యేసుక్రీస్తు కూడా కల్వారిలో ఆయన విరేలాడే ముందు ఒకే ఒక ప్రశ్న అడిగాడు. ఏమని? నా దేవా నన్ను ఎందుకు ఎలా చేయవలసిపెడతా? దేవునికి స్తోత్రం. అయినా దేవుడు మరలా పునరుత్థానం చెంది ఉన్నాడు. ఇస్సాకు మరలా కట్టెల నుంచి తిరిగి లేపబట్టడం అనగా అది యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును బయలుపరుస్తూ ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆశీర్వాదములకు అందరూ పాత్రలు కాదు, దైవ చిత్తానికి మనపూర్వకంగా సమర్పించుకున్న వారే. తెల్లవారుజామున లేచి దేవునికి చిత్తానికి మనపూర్వకంగా సమర్పించుకున్న వారే. తెల్లవారుజామున లేచి తమ సిలువను ఎత్తుకొని యేసుని తండ్రిని వెంబడించు వారే. తెల్లవారుజామున లేచి గాడిదను గంటలు కట్టి తమకు దైవికమైన స్వభావాలు కట్టి లేపుకున్న వారే ఆశీర్వాదమునకు పాత్రలుగా మార్చబడుతున్నారు. దేవుని
పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. రెండవదిగా యాకోబు యొక్క జీవితమును కూడా మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అక్కడ యాకోబు ఆశీర్వదింపబడి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తన యొక్క తండ్రి అయినటువంటి ఇస్సాకు అవసాన కాలమందు మరణ దినం వచ్చినప్పుడు తన కుమారుని ఏసావుని పిలిపించి, నా కుమారుడా ఏసావు, నాకు మరణ దినము సంభవించుచున్నది, కాబట్టి నేను నిన్ను ఆశీర్వదించినట్లుగా నా కొరకు ఏం చేయము, రుచికరమైనటువంటి ఆహారమును తీసుకొని రమ్ము అని చెప్పి ఉన్నారు. ఆది కాండము మనం చదివినట్లయితే 27వ అధ్యాయము, ఆది కాండము 27వ అధ్యాయము 2, 3, 4 వాక్యములు చదువుకుందాం. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినం నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొందిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నేను నిన్ను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇది చెప్పింది ఎవరితో? ఏశావుతో. ఈ చెప్పే మాట ఇంకొకరు విన్నారు. ఎవరు వారు? రిబ్కా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. రిబ్కా విని ఇప్పుడు ఏం చేసింది? ఏశావు బయటికి వెళ్ళి వెంటనే యాకోబుని పిలిపించి, నా కుమారుడా యాకోబు, నీ తండ్రి నీ అన్నతో ఇలా చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ తండ్రి ఎలా తినాలో, ఏం తినాలో, ఎంత వేయాలో, ఏం వేయాలో అది నాకు తెలుసు. కానీ నీ ఒకటి చెయ్యి. ఏం చేయము? మాంసమును వేటాడి తీసుకుని రమ్ము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇద్దరిలో ఎవరు వేటగాడు? ఏశావు వేటగాడు, యాకోబు గూడారవాసి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. రిబ్కా చెప్పిన మాటకు యాకోబు ఒక్క మాట కూడా ఎదురు చెప్పలే. అమ్మా, ఏనాడన్నా నేను వేటాడానా? ఏనాడైనా నేను వేటకి వెళ్ళానా? అన్న తెచ్చి ఇచ్చిందే మనం ఎందరిని తింటున్నా. ఇస్సాకు నోరు తెరవలేదు, ఇక్కడ యాకోబు కూడా నోరు తెరవలేదు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. రథ చెప్పినట్లుగా తల్లి తండ్రికి మనము ఎదురు చెప్పకూడదు. తల్లిదండ్రులకు అవిధేయత చూపించు. అక్షరానుసారంగా ఇది తల్లిదండ్రులకు సాదృశ్యమే. ఆత్మానుసారంగా తల్లి అనగా ఉపదేశమును బయలుపరుస్తూ ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అవును, ఎవరెల్లా ఉపదేశమునకు సంపూర్ణంగా మనపూర్వకంగా లోబడుచున్నారో, ఎవరెల్లా తండ్రి బోధకు తమను తామే మనపూర్వకంగా సమర్పించుకొనుచున్నారో వారు మాత్రమే దైవికమైన ఆశీర్వాదములకు పాత్రలుగా మార్చబడుతున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సామెతలు మొదటి అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. సామెతలు 1:8. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. నీ తల్లి చెప్పు బోధను నీవు త్రోసివేయకుము. దేవునికి స్తోత్రం. నా వల్ల కాదు, ఇక్కడి నుంచి కొట్టుకెళ్ళరా నాయన అంటే నా వల్ల కాదంట. తీసుకురామా అంటే నా వల్ల కాదంట. నేను వెళ్ళను అంటారు. వాడికి చెప్పు, నాకే చెప్తావు. ఆమెకు చెప్పు, నాకే చెప్తావే. పోటీలు, ఎలక్షన్ పోటీల కంటే ఇంట్లో పోటీలు ఎక్కువైపోయాయి. దేవుని నామమునకు స్తోత్రం. తండ్రి బోధకు నీవు లోపడము, నీ తల్లి యొక్క మాటను నీవెన్నడను తృణీకరింపనేయకుము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ తల్లి గలాతీ 4వ అధ్యాయం చివరి వాక్యంలో చదువుతున్న, పైనున్న యెరూషలేమే మనకు తల్లి అని రాయబడింది. అవును, యెషయా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయము చదువుతున్నాం. యెరూషలేములో నుంచి దేవుని యొక్క వాక్కు, సియోనులో నుండి యెహోవా ధర్మశాస్త్రము బయలుపడును. అవును, ఈ సంఘం ఉపదేశం మనకేమి బోధిస్తున్నది? ఇది చక్కటి మార్గములోనికి నడిపించుచున్నది, ఆశీర్వాదములకు నేరుగా నడిపించుచున్నది. ఆశీర్వాదం కావాలంటే మనం ఏం చేయాలి? తల్లి బోధకు మనం లోబడవలెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్షరాంతరంగా తల్లిదండ్రులకు లోబడేవారే, ఆత్మానుసారంగా ఉపదేశమునకు లోబడేవారే రానున్న దినములో ఆశీర్వాదమునకు పాత్రలుగా మార్చబడబోతున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వాక్యములు వింటున్నారు, కానీ ఉపదేశమును అనేక మంది ఆలకించుటలేదు.
దేవునికి స్తోత్రం. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము, ఉపదేశం నిమిత్తము, విశ్వాసం నిమిత్తము మీరు పోరాడవల్లని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నారని రాయబడి ఉన్నది. అవును, ఈ ఉపదేశం కొరకు ఎంతమంది ప్రయాసపడబోతున్నారు, ఈ ఉపదేశం కోసం ఎంతమంది ప్రాణత్యాగం చేయబోతున్నారు, ఈ ఉపదేశం కోసం ఎంతమంది తమ జీవితంలో అంకితం చేసుకోబోతున్నారు. యాకోబు తల్లికి ఎదురు చెప్పలేదు, మనపూర్వకంగా లోబడి ఉన్నాడు. ఇస్సాకు తండ్రికి ఎదురు చెప్పలేదు, మనపూర్వకంగా లోబడి ఉన్నాడు. విధేయత మనల్ని ఉన్నతమైన వారుగా మారుస్తున్నది. లోబడే అనుభవం మనల్ని ఉన్నతమైన వారుగా మారుస్తున్నది. మనం ఆశీర్వదింపబట్ట మాత్రమే కాదు, మనం మరణించేంత వరకు, బ్రతుకున్నంత వరకు మన మూలముగా దేవుని యొక్క గొప్పతనం బయలుపరిచే విధంగా ఉంటుంది. కొంతమంది చనిపోయిన తర్వాత కూడా వారి జీవితం మనతో మాట్లాడేది. ఇప్పుడు చెప్పట్లేవా, పాస్టర్ టీయు గారు ఇలా చెప్పారు, అవునా, పాస్టర్ ఎంటీ థామస్ గారు ఇలా చెప్పారు, పాస్టర్ విల్సన్ జోసెఫ్ గారు ఇలా చెప్పారు, పాస్టర్ సెల్వం గారు ఇలా చెప్పారు. పరిశుద్ధుల పేర్లు వాడుతున్నామా లేదా? వారు వెళ్ళిపోయినా వారు చెప్పిన మాటలు, వారి జీవితం మన మరణం తర్వాత కూడా అనేకులతో మాట్లాడిద్ది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇస్సాకు అవసాన కాలం మరణదినం వచ్చినప్పుడు తన కుమారుని ఆశీర్వదించిన, ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే యాకోబు ఆశీర్వదింపబడటానికి గల ఒక కారణము తల్లి మాట వినటమే ఒక కారణం. ఇది బోధ ఉపదేశమునకు సాదృశ్యము. రెండవదిగా ఇక్కడ యాకోబు ఆశీర్వింపబడటానికి గల కారణం ఏంటంటే ఆశీర్వాదం కోసం అతడు ఆలస్యం చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి, దేవుని చేత మనం హెచ్చింపబట్టడానికి, దేవుని యొక్క నిత్య సన్నిధిలో చేర్చబట్టడానికి ఆలస్యం చేసే అనుభవం మనలో ఉండకూడదు. మన దేవుడు ఆలస్యం చేసే దేవుడు కాదు. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యాకోబు ఆశీర్వదింపబడటానికి రెండవ కారణము అతనిలో ఉన్నటువంటి ఆశీర్వాదముల గురించినటువంటి ఆతురత. నిర్లక్ష్యం మన జీవితంలో దరిద్రాన్ని తీసుకొస్తుంది. నిర్లక్ష్యం మన జీవితంలో శోధన తెస్తుంది. నిర్లక్ష్యం, అలక్ష్యం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అబ్రహాం విషయంలో ఒక కార్యం చెప్పటం నేను మర్చిపోయాను, సారీ. ఆదికాండము 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మమ్రే అనే సుందూర వృక్షం యొక్క గూడారం యొక్క ద్వారం యొక్క అబ్రహాము కూర్చుండినప్పుడు మధ్యాహ్నం వేళలో తన ఇంటికి దేవదూతలు వచ్చి ఉన్నారు. అవునా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అప్పుడు అతని యొక్క వయసు దాదాపుగా 100కి దగ్గరలోనే ఉంది, 78 సంవత్సరములు ఉంది. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అతడు ఏం చేశాడు, వెంటనే తన భార్య ఇద్దరు కలిసి ఆ గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటికి వచ్చినప్పుడు వారికి ఏం చేశారు, వారు మర్యాదనిచ్చి ఉన్నారు, భోజనం పెట్టి ఉన్నారు. అక్కడ ఒక మాటను మనం నేర్చుకున్నవారు అబ్రహాం జీవితంలో. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆదికాండము 18వ అధ్యాయము 7వ వచనం. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు అబ్రహాం ఏం చేశాడంట, పరిగెత్తుకొని వెళ్ళాడంట. తాత దేవుని నామమునకు ఆశీర్వాదం కోసం మనం పరిగెత్తాలి. యాకోబు అంత త్వరగా తెచ్చాడంటే ఏం చేసి ఉంటాడు, పరిగెత్తి వెళ్ళి ఉంటాడు. ఎందుకంటే అతనికి ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళ అన్నయ్య ఏసావు మంచి వేటగాడు, అనుభవం ఉంది. ఆశీర్వాదం పొందుకోవటానికి అనుభవం కాదు అవసరపడేది, ఆశీర్వాదం కోసం పడే ఆతురత, దేవుని సన్నిధికి వేగిరపడటం, దేవుని కార్యాల కొరకు మనం పరిగెత్తటం. అనుభవాలే ఆశీర్వాదానికి వారసులుగా మారుస్తుంది. ఎంతమంది దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ఎంతమంది దేవుని కార్యాలు పరిగెత్తుకుంటూ చేస్తున్నారు, ఎంతమంది దైవికమైన కార్యాల కొరకు పరిగెడుతున్నారు. ఆలస్యం. దేవుని పరిశుద్ధ నామమునకు నేను కోదాడల ఆరాధన ముగించుకొచ్చేటప్పుడు కొంచెం మంది భక్తులు నా కారుకి ఎదురుపడుతున్నారు. యూనిఫామ్లో కూడా సివిల్ డ్రెస్లో. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఒక ఆయన ఏకంగా నా పక్క రూమ్లో టిఫిన్ తింటున్నాడు. ఇంకా 9:15 అవుతుంది. దేవుని నామమునకు స్తోత్రం. దేవుని యొక్క ఉన్నతమైన ఉపదేశాన్ని భుజించే మనము ఆదివారం నాడు వేగిరపడవలను. ఆదివారం అనేది కాదు, దేవుని సన్నిధి అన్నప్పుడు మనం వేగిరపడాలి. అబ్రహాం పరిగెత్తారు, దేవుని కార్యాలు అలక్ష్యం చేయలేదు. వారు ఎవరో తెలియదు, కానీ వారి యొక్క ముఖము వ్యత్యాసంగా ఉంది, వారి స్వరం వ్యత్యాసంగా ఉన్నది, వారి యొక్క సన్నిధి వ్యత్యాసంగా ఉన్నది. ఎలాగైనా వారికి రుచికరమైనటువంటి భోజనము వండి పెట్టాలి. అబ్రహాం భోజనం ద్వారా ఆశీర్వాదములు పొందుకున్నాడు.
యాకోబు భోజనం పెట్టి ఆశీర్వాదంలో పొందుకొని ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు అలా అని చెప్పి భోజనాలు వండుకొని తేవటం అనేది కాదు చెప్పేది. ఏంటి భోజనం? తనకిష్టమైన జీవితం ఏంటో మన దేవునికి ఇవ్వాలి. బలియు అర్పణయు యెహోవా కోరుకొనటలేదు. బలి అర్పించట కంటే మాట వినట శ్రేష్ఠ. దేవుని మాట విని వేగిర పడేవారే ఆశీర్వదింపబడుతున్నారు. అబ్రహాం ఆశీర్వింపబడ్డ కారణం పరిగెత్తాడు. అంత ముసలైన ఎలా పరిగెత్తగలిగాడు? యాకోబు అంత త్వరగా ఎలా పరిగెత్తుకొని చంపి తీసుకొచ్చి అన్నయ్య వచ్చేలోపే అది వండుకొని మొత్తం తీసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఇదంతటి కారణం ఏంటంటే దేవుని సన్నిధిని గురించి, ఆశీర్వాదముల గురించి మనకున్నటువంటి ఆసక్తి. దరిద్రం కుటుంబాన్ని ఏం వెంటాడుతుంది? దరిద్రం శాపం మీ జీవితాన్ని వెంటాడుతుంది? దేవుని గురించినటువంటి ఆసక్తి తగ్గిపోవటమే గల కారణము. ఆదిలో ఉన్నటువంటి ప్రేమ, ఆదిలో ఉన్నటువంటి వైరాగ్యం, ఆదిలో ఉన్నటువంటి ఆసక్తి, ఆదిలో ఉన్నటువంటి దేవుని గురించినటువంటి అనురాగం ఎప్పుడైతే నీలో తగ్గిపోతుందో శాపం వెంటాడుతూనే ఉండును, దరిద్రం నిన్ను వెంటాడుతూనే ఉండు. అందుకే సొలొమోను చెప్పి ఉన్నాడు, కొంచెం నిద్ర కొంచెము కొనుక్కో. ఏం తీసుకొస్తుందంట? ఇదిగో ఆయుధదారుని నీ మీదకు వచ్చినట్లుగా దారిద్రము నీ మీదకు వచ్చును. ప్రభునామమునకు మహిమ కలుగునుగా. నీకు లేమి కలుగును అని రాయబడింది. లేమి, దరిద్రత, శత్రు పోరాటం ఎందుకు వస్తుందనగా మనం చేసే కొంచెం నిర్లక్ష్యం, మనం వచ్చే కొంచెం ఆలస్యమైన అది మన జీవితంలో గొప్ప నష్టాలు తీసుకొస్తుంది. సమయానికి వద్దాం, దేవుని సన్నిధికి సమయానికి రావడానికి అలవాటు పడదాం, దేవుని కార్యాల కొరకు వేగిర పడదాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పరిగెత్తే అనుభవం కావాలి. ఈ ముసలాయనకు పరిగెత్తడానికి ఎక్కడి నుంచి వచ్చింది స్ట్రెంత్? మనం ఎలా పరిగెత్తగలము? పరిపెత్తడానికి కూడా చేతగాట్లే. పరిగెత్తడానికి ఎలా చేతనవుద్ది? ఇంకా దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరిగెత్తడానికి ఏ విధంగా మనకు సహాయపడుతుంది? అందుకే యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం చదువుతున్నాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలమును పొందుదురు, వారు రెక్కల చాపి పైకి ఎగురుదురు, ఆలయక పరిగెత్తదురు, సొమ్మసిల్లక ఆలయక పరిగెత్తదురు. పరిగెత్తుకుని వెళ్ళాడంట మందులోకి. ఒక దూడని తీసుకొని పనివారికి అప్పగించాడు. పనివారు ఉన్నా కూడా ఏం చేశాడు అబ్రహాం? మందులోనికి పరిగెత్తా, పనివాడా ఎట్లా వీళ్ళు వచ్చారు, పోయి తీసుకొని ఒక దూడని తీసుకోండి, వధించుకోండి అని ఆర్డర్ ఇచ్చాడా? సచ్చేంత వరకు మనకు శ్రమపడే జీవితం కావాలి. మనం మరణించేంత వరకు దేవుని సన్నిధిలో పరిగెత్తుతూనే ఉండాలి. ప్రభునామమునకు స్తోత్రం. మనకి నియమింపబడిన పరుగు పందెములో ఓపికతో నడుద్దామనుందా, పరిగెత్తదామనుందా? పరిగెత్తదామనుందా. అబ్రహాం పరిగెత్తే అనుభవం ఉన్నది, యాకోబుకు పరిగెత్తే అనుభవం ఉన్నది. అందుకొరకే వారు దేవుని చేత ఆశీర్వదింపబడి ఉన్నారు. అవును, దైవికమైన ఉన్నతమైన ఆశీర్వాదములు పొందినట్లుగా మనం పరిగెత్తే అనుభవం కావాలి. లూకా 19వ అధ్యాయము 5వ వాక్యంలో చూస్తున్నాం. ఇక్కడ జక్కయ్య కూడా పరిగెత్తినట్లుగా మనం చదువుతున్నాం. లూకా 19వ అధ్యాయము 4వ వచనము. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. దేవునికి స్తోత్రం. పరిగెత్తుటకు మేడి చెట్టు ఎక్కెను. అవును, చెట్టు ఎక్కడానికి నీకు, పరిగెత్తడానికి నీకు బలం ఇచ్చివాడు ఆయనే. ఆ ముసలితనములో కుమారుని ఎత్తుకొని 100 సంవత్సరాల వయసులో మోరియా పర్వతాన్ని ఎక్కడానికి నీకు బలం ఇచ్చేవాడు దేవుడే. నీకు వేటాడడం తెలియకపోయినా, ఎలా జీవించాలో తెలియకపోయినా, ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా, ఏది తండ్రికి ఇష్టమైనది నీకు తెలియకపోయినా, సమస్తము నీకు బలం ఇచ్చి నిన్ను నడిపించే దేవ బలం నీకు తోడై ఉండను గాక. నిన్ను నడిపించే దేవుడు నీకు తోడై ఉండను గాక. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు, జక్కయ్యను పిలిచి తన ముఖ దర్శనం చేపించి తన ఇంటిలో నివాసం చేసిన దేవుడు నిన్ను, నీ కుటుంబమును ఆశీర్వదించినట్లుగా పరిగెడదామా, పడిపోదామా, పారిపోదామా? పరిగెడదా. పరిగెట్టే అనుభవం మనకు కావాలి. దేవుని సన్నిధికి పరిగెత్తే అనుభవం మనకు కావాలి. దేవుని సన్నిధికి పరిగెత్తుకుని రావటం అనుభవం కావాలి. 9 గంటలకు ప్రార్థన అంటే నేను 10 గంటలకు వస్తే వచ్చి కూడా దండగా. దేవునికి స్తోత్రం. బెతస్దా అనే కోనేరు ఉంది. ఆ కోనేరు దేవదూతలు అప్పుడప్పుడు నీళ్లు కదిలిస్తూ ఉంటా. అక్కడ ఒక మాట ఇవ్వబడింది, బెతస్దా అనే కోనేరు యొద్ద నీళ్లు కదిలించే సమయమున ఎవడు మొట్టమొదటిగా ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా ఆ నీళ్లు కదిలించే సమయంలో దిగునో ఎవరైనా వారు స్వస్థత పొందుతారు. దేవునికి స్తోత్రం. అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎవరు? వచ్చిన వాళ్ళందరూ ఎవరు? వ్యాధిగ్రస్తులు, నడవలేని వారు, లేవలేని వారు, కూర్చోలేని వారు, వారంతటా వారు ఏమీ చేయలేని వారు. కానీ అక్కడ ఒక కండిషన్ ఏంటి? నీళ్లు కదిలించేటప్పుడు దిగాలి. ఎలా సాధ్యం?
ఏ సహాయం తీసుకోకూడదు, నీళ్లు కదిలించేటప్పుడు దిగాలి. అదే దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక వ్యక్తి అంటున్నాడు, అయ్యా నేను నడవలేని వాడను, నేను అసలు అంతటి నేనేమి చేయలేని వాడను, నాకైతే మీరు చెప్పిన మాట చాలా ఇష్టం అనిపిస్తుంది, నీళ్లు కదిలించేటప్పుడు నాకు వెళ్ళాలనే ఆశ ఉన్నది, కానీ ఇప్పుడు నేను వెళ్ళే లోపు నాకంటే ముందుగా ఎవడైనా దిగునేమో అని చెప్పుతున్న ఆ వ్యక్తి జీవితంలోనే యేసు అద్భుత కార్యములు చేసి ఉన్నాడు. అవును, నువ్వు రాలేని పరిస్థితుల్లో ఉండవచ్చు, కానీ రావాలనే వాంఛ నీకు ఉన్నట్లయితే నీవు ఎక్కడ ఉన్నా కూడా నీకు స్వస్థత వచ్చును, నీవు ఏ స్థలంలో ఉన్నా హెచ్చింపు నీకు వచ్చును, నీవు ఏ స్థలంలో ఉన్నా ఆశీర్వాదం నేను వెంటాడి వచ్చును. అతడు కోనేటి దగ్గరికి వెళ్ళలా, నీళ్లు కదిలించే సమయం అతడు వెళ్ళలా, కానీ వెళ్ళాలనే వాంఛ. అయ్యా నాకు వెళ్ళాలని అయితే వాంఛ ఉంది స్వామి, కానీ వెళ్ళలేని పరిస్థితి. నేను వెళ్ళేలోపు, నేను నడవలేను, వెళ్ళేలోపు అక్కడ ఎవరైనా దిగిపోతే మరి నేను లేటుగా వెళ్తే నాకు స్వస్థత రాదా, నాకు నిజంగా విడుదల పొందాలని ఉంది, నాకు నిజంగా జయం పొందాలని ఉంది, కానీ నా వ్యక్తిగత జీవితమో నడవలేని స్థితి. నేను పరిగెత్తాలని వాంఛ ఉంది, కానీ పరిగెత్తలేని పరిస్థితి. నీ మనసులో పరిగెత్తాలని ఉంటే, నీ మనసులో జీవించాలని ఉంటే, నీ మనసులో విడుదల కావాలని వాంఛిస్తే, నీవు రాలేని బంధకంలో ఉన్న నీ యొద్దకు ప్రభువు వచ్చును. నేను ఒక మాట ఎప్పుడు చెప్తాను, మనకు బలం ఉన్నప్పుడు, మనకు ఆరోగ్యం ఉన్నప్పుడు, మనకు సమయం ఉన్నప్పుడు, అన్ని అవకాశాలు ఉన్నప్పుడు మన దేవుని సన్నిధికి ఖచ్చితంగా నిశ్చయంగా రావాలి. రేపు మనం రాలేని పరిస్థితుల్లో, మనం లేవలేని స్థితిలో, మనకు బలహీనమైన స్థితిలో ముందు మనం చేసిన అనురాగమును మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నీవు రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆరోగ్యం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు దేవుని సన్నిధికి క్రమముగా వచ్చేదము గాక. అవును, ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు నీవు రాలేని పరిస్థితుల్లో దేవుని సన్నిధి నీకు తోడుగా వచ్చును, దేవుని యొక్క కాపుదల నీకు తోడై ఉండును. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ యాకోబు ఆశీర్వదింపబడటానికి రెండవ కారణం, అబ్రహాములో ఉన్నటువంటి రెండవ కారణము యాకోబులో మనం చూడగలము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చదువుకుందాం. ఆదికాండ వైపు మన గమనాన్ని తిప్పినట్లయితే ఆదికాండము 32వ అధ్యాయము, ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. దేవునికి స్తోత్రం. యాకోబు ఆశీర్వాదం పొందుకున్నటువంటి సమయం తెల్లవారుజామున. అవును, ఆశీర్వాదం కోసం చీకట్లో పోరాడిన మనకు ప్రయోజనం లేదు. మన జీవితంలో ఎప్పుడైతే తెల్లవారుతున్నదో, తెల్లవారే అనుభవం ఎప్పుడైతే మన జీవితంలోనికి వచ్చున్నదో, మనం నిశ్చయముగా ఇశ్రాయేలుగా మార్చబడతాం. యాకోబు రాత్రంతా పోరాడాడు, కానీ ఆశీర్వాదం పొందుకుంది ఎప్పుడు? తెల్లవారుజామున. కుటుంబముగా అందరి సమేతముగా ప్రతి ఒక్కొక్కరు కలిసి పిల్లలతో పాటు దేవుని సన్నిధిలో తెల్లవారుజామున ఎవరైతే మొరపెట్టుచున్నారో, ఎవరైతే దేవుని స్తుతిస్తున్నారో వారిని నిశ్చయముగా దేవుడు ఆశీర్వదించుచున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏడుస్తాను పిల్లలు, పర్వాలే, ఏడిస్తే నిత్య ఏడుపుకు వెళ్లకుండా కాపాడబడతారు. కొద్ది రోజులు ఏడుస్తారు, కొద్ది సమయం ఏడుస్తారు, తర్వాత అలవాటు అయిపోతే వాళ్ళంతటా వాళ్ళు లెగుస్తారు. ఆ ఏడుస్తున్నారని చెప్పేసి మనం మారం చేసి వదిలిపెడితే చివరికి ఒక ఏడుపు ఉంది, ముగింపు లేని ఏడుపు. అక్కడ ఏముంటుంది? ఏడుపును పండ్లు కొరుకుటే నుండు. ఇక్కడ మనం చేసే జీవితాన్ని బట్టే మన లైఫ్ ఎండింగ్ ఉంటుంది. ఇక్కడ చేసే మన మంచి జీవితం, క్రీస్తు నిమిత్తం మనం పడే శ్రమల మూలముగా రాబోయే శ్రమలకు, రాబోయే ఏడుపుకు మనం తప్పింపబడతాం. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యాకోబు ఆశీర్వాదం పొందడానికి ఒక కారణము, అతడు వేగిరపడి ఉన్నాడు. ఆలస్యం చేసే సోమరితనం అతని జీవితంలో లేదు. తల్లికి ఎదురు చెప్పే అనుభవం అతనికి లేదు. సందేహపడే అనుభవం అతనికి లేదు. నా వల్ల కాదని అతడు ఏమాత్రమూ చెప్పలేదు. తనకు తెలియకపోయినా తల్లికి లోబడినందువలన దేవుడు అన్ని పరిస్థితులు అతనికి అనుకూలంగా మార్చి ఉన్నాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించును. ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించును. యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిశ్చయంగా నిన్ను కూడా ఆశీర్వదించును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆలస్యంగా రావద్దు, దయచేసి చెప్తున్నాను, భారంతో చెప్తున్నాను. దేవుని సన్నిధికి సమయానికి రండి. ఎగ్జామ్కు, ఉద్యోగానికి, చదువుకు, పనులకు, ప్రయాణానికి, అన్నిటికీ సమయానికి వెళ్తున్నారు. కానీ ఒకటి, దేవుని సన్నిధిని అలక్ష్యం చేస్తున్నారు. నీ దేవుని సన్నిధిని అలక్ష్యం చేసి నిర్లక్ష్యం చేసినంత వరకు ఆశీర్వాదం నీకు దూరంగానే ఉండి
దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి సమయానికి మాత్రమే కాకుండా నియమింపబడిన సమయానికి ముందు వచ్చినా ఇంకంతకంటే గొప్పతనం ఏమీ లేదు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని ఆశీర్వాదాలకు వయసు మనకు అడ్డు కాదు రాదు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనకు అనుభవం ఉండాల్సిన అవసరం లేదు. యాకోబుకు అనుభవం లేదు, తల్లికి లోబడ్డాడు, అన్ని అవకాశాలు దేవుడు అనుకూలంగా మార్చి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మూడవదిగా యోబును దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అతని యొక్క చేతి పనిని నీవు దీవించుట చేత. యోబు మొదటి అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నీవు అతనిని, అతని ఇంటి వారిని, అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించుచున్నది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీవు అతని చేతి పనిని దీవించుట చేత ఆస్తి బహుగా విస్తరించెను. దేవునికి స్తోత్రం. యోబును దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. అతనికి చేతి పనిని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. అతనికి వృత్తిని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. అతనికి వ్యాపారమును దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. కారణం ఏంటి? యోబును ఆశీర్వదించడానికి కారణం ఏంటి? యోబు మొదటి అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. యోబు 1:1. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యోబును దేవుడు ఆశీర్వదించుట చేత అతని ఆస్తి దేశమందు బహుగా విస్తరించి ఉన్నది. అబ్రహామును ఆశీర్వదించడానికి గల కారణం, ఇస్సాకును ఆశీర్వదించడానికి గల కారణం, యాకోబును ఆశీర్వదించడానికి గల కారణాన్ని మనం చూచి ఉన్నాం. యోబును దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే అతనిలో ఉన్నటువంటి యథార్థత. అతని యొక్క జీవితంలో అతడు న్యాయవంతుడు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. 4వదిగా చెడుతనాన్ని విసర్జించిన వ్యక్తి. ఆశీర్వాదం మనకు కావాలి. ఆశీర్వాదం అందరికీ కావాలి. ఆశీర్వాదం వద్దన్న వారు ఎవరుండరు. ఆశీర్వాదం వద్దు అనుకునే వారు ఎవరుండరు. అందరికీ ఆశీర్వాదం కావాలి, అందరికీ గొప్పతనం కావాలి. కానీ ఆశీర్వాదం దేవుని యొద్ద నుంచి రావాలంటే యథార్థవంతులుగా జీవించాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగా. ఎవడు పరిశుద్ధ పర్వతం ముందు నిలవదగిన వాడు? యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడే ఆయన గుడారమందు అతిథిగా ఉండగలిగిన వాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్లుగా, ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా యథార్థ హృదయముతో యథార్థతను కలిగి బ్రతుకుని వారే దేవుని చేత ఆశీర్వదింపబడుచు ఉన్నారు. ప్రభు నామమునకు స్తోత్రం. మన యథార్థతను మనం కోల్పోకూడదు. యోబు యథార్థవంతుడు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా యోబు తన యథార్థ జీవితాన్ని కాపాడుకొని ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించినప్పుడు యథార్థంగా ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదములన్నీ కోల్పోయినప్పుడు తన యథార్థతను కాపాడుకొని ఉన్నాడు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఎవరి కోసమో మన యథార్థతను మనం నష్టం చేసుకోకూడదు. అన్ని పరిస్థితుల్లో యథార్థముగా జీవించి, అన్ని సందర్భంలో న్యాయంగా జీవించి, దేవునికి భయపడి భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యం వద్దు చేయకూడదు అనే చెడుతనాన్ని అసగించుకొని పవిత్రతను వాంఛించే ఎటువంటి వారినైనా, పిన్నలనేమి పెద్దలనేమి, తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యథార్థ హృదయాన్ని మనం కోల్పోకూడదు. ఉన్నది ఉంది, లేనట్లుగానే ఉండాలి. అవునంటే మన మాట అవునంటే అవునుగాను, కాదంటే కాదన్నట్లుగానే ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం. యథార్థతను కోల్పోయినట్లయితే మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేసేది. మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేసినట్లయితే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ధైర్యంగా మనం ఆయన ఎదుట నిలబడలేము. మన యథార్థతను మనం అంతవరకు కాపాడుకుందాము గాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. భయము కలిగి, భక్తిని కలిగి, చెడుతనాన్ని విసర్జించి దేవుని యొక్క మార్గంలో నీతి న్యాయములు కలిగి నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించును, గొప్పవాణిగా చేయును. దేవునికి స్తోత్రం. యోబులో ఉన్నటువంటి ఇంకొక అనుభవం ఏమిటి? యోబు అరుణోదయమున లేచువాడు. యోబు 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నాం. యోబు 1వ అధ్యాయము 5వ వచనము. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ప్రతి ఒక్కొక్కరి నిమిత్తము, పిల్లల నిమిత్తము, వారి నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యం ఇలాగా
యోబు నిత్యం అలాగున చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, నిత్యము అలాగా చేయించుకుండేది. అవును, మన భక్తి 1 రోజు 2 రోజులు కాదు, మన శుద్ధీకరణ 3 రోజుల శుద్ధీకరణ కూటమి టైంలో కాదు, అన్ని సందర్భాల్లో నిత్యము అలాగే చేయాలి. అందుకే యోబు ఆశీర్వదింపబడి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యోబు దేవుని చేత ఇవ్వబడి ఉన్నది, దేవుని చేత తీసుకొని పోబడి ఉన్నది. దేవుడి చిన్న ఆశీర్వాదము అది కోల్పోబడిన తర్వాత యోబు దేవుని ప్రశ్నించలేదు. దేవుడిచ్చెను, దేవుడు తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అందరూ దూషించమంటున్నారు, భార్య దూషించమంటుంది, కానీ యోబు చెప్తున్నాడు, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నాను. అవును, ఉదయమున లేచే వారికి ఒక కృపం ఉన్నది. ఈ మార్గంలో అందరూ ప్రతికూలంగా మాట్లాడతారు, వ్యతిరేకంగా మాట్లాడతారు, కానీ ఉదయమున దేవుని స్తుతించే వారికి నిశ్చయముగా ఒక ప్రకటన ఉన్నది, నిశ్చయముగా వారికి ఒక బలం ఉన్నది, నిశ్చయంగా వారికి ఒక కృప ఉన్నది. ఆ కృప నేను నిశ్చయంగా నడిపించును. అందరే వ్యతిరేకంగా మారిపోయినా, అందరి విరోధంగా మారిపోయినా, ఆయన వారే మనల్ని అపార్థం చేసుకున్నా, నిశ్చయముగా నేను దేవుడు కోల్పోయిన దానికంటే 200గా నేను ఆశీర్వదించే దేవుడు అని ఒకటి యథార్థముగా, నీతిగా, న్యాయముగా, చెడుతనాన్ని అసగించుకొని భయభక్తులు కలిగి జీవించాలి. అదే సందర్భంలో అరుణోదయమున లేవాలి. యోబు అరుణోదయమున లేచివాడు. యాకోబు తెల్లవారుజామున ఆశీర్వాదముల కొరకు పోరాడినన్నాడు. అబ్రహాం తెల్లవారినప్పుడు తన ప్రయాణాన్ని ప్రారంభించి ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నిద్ర మన జీవితానికి దరిద్రాన్ని తీసుకొస్తుంది. నిద్ర, గాఢ నిద్ర మన జీవితానికి చీకటి కమ్ముకున్నట్లుగా తీసుకొస్తుంది. ఒక సందర్భంలో అబ్రహాం నిద్రపోయాడు. కళేబరములు కళేబరల మీద పక్షులు వాలినప్పుడు అబ్రహాము ప్రొద్దుగుంకి వచ్చినప్పుడు అబ్రహాముకు గాఢ నిద్ర కలిగిన అని రాయబడింది. అబ్రహాం గాఢ నిద్ర పోయినప్పుడే చీకటి కమ్ముకొని ఉన్నది. అక్కడ ఒక స్వరం వినబడింది. అబ్రహాము గాఢ నిద్ర పోయినందువలన ఆ యొక్క ఇశ్రాయేలు సంతతి 400 సంవత్సరములు ఐగుప్తులకు బానిసలుగా మార్చబడి ఉన్నారు. గాఢ నిద్ర ఐగుప్తుకు బానిసగా తీసుకువెళ్తుంది. గాఢ నిద్ర ఐగుప్తులకు బానిసలగున్నట్లుగా చేస్తుంది. ఆ గాఢ నిద్ర లోకానికి బానిసలగున్నట్లుగా చేస్తుంది. గాఢ నిద్ర పోయేవారు లోకాన్ని జయించలేరు. గాఢ నిద్ర పోయేవారు లోకాన్ని ఎదిరించలేరు. గాఢ నిద్ర పోయేవారు చీకటిని ఎదిరించలేరు. గాఢ నిద్ర పోయేవారు బానిసత్వం నుంచి విడుదల పొందలేరు. గాఢ నిద్ర నుంచి విడుదల పొంది దేవుని కొరకు ఎల్లప్పుడూ కనిపెట్టుకుందుము గాక. నిద్ర పోవాలి, కానీ ఎల్లప్పుడూ మన హృదయము మెలకువగలిగి ఉండవలెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చీకటి గాఢాంధకారము నిన్ను కమ్ముకొనక మునిపే లెమ్ము, తేజనిల్లుము, వెలుగాయుధములు ధరించుకొని దేవుని కొరకు ప్రయాసపడదము గాక. దేవుని జనమా, అబ్రహాము గాఢ నిద్ర పోయినందువలన అతని సంతతి ఐగుప్తుకు బానిసగా మార్చబడి ఉన్నది. మన లోకానికి బానిసలుగా మారకుండానట్లుగా గాఢ నిద్ర మన జీవితంలో రాకుండా, చీకటి మనం కమ్ముకొనకుండా మెలకువగలిగిన అనుభవాన్ని మనం ఎల్లప్పుడూ కాపాడుకుందాము గాక. హల్లెలూయా. అబ్రహాం తెల్లవారుజామున లేచి ఉన్నాడు. యాకోబు తెల్లవారు వరకు పోరాడి ఉన్నాడు. యోబు అరుణోదయమున లేచి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మూడవది, ఇంకొక వ్యక్తిని గురించి మనము ధ్యానించుకొని ఈ కూటాన్ని మనం ముగించుకుందాము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దినవృత్తాంతం, మొదటి దినవృత్తాంతం గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ దావీదు తన్ని తానే తగ్గించుకుంటున్నాడు. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 16వ వచనము. మూడవ వాడు అమ్మా అది కాదు, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము చిచ్చి అనవాకు. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 16, 17, 16. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిన కూర్చుండి ఇలాగూ మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చించులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపది? దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దావీదు ఇక్కడ, దేవా నీవు నన్ను ఇంత హెచ్చులోని తెచ్చుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అని అంటున్నాడు. ఇక్కడ దావీదు హెచ్చింపబడిన, లేకపోతే దావీదు ఆశీర్వింపబడి ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. దేవుడు దావీదును అంతగా హెచ్చించడానికి కారణం ఏమిటి? దావీదును దేవుడు అంతగా ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటి? అనేక అనుభవాలు ధ్యానించుకోవచ్చు. దాంట్లో ఒకటి, దావీదు తగ్గింపు గలవాడు. రెండవది, దావీదు దేవుని హృదయానుసారుడు.
మూడవది, దావీదు తెల్లవారుజామునే దేవునికి మొరపెట్టువాడు. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ఎవరెల్లా వేకోజామున దేవుని వెతికారో, ఎవరెల్లా తెల్లవారుజామున మొరపెట్టి ఉన్నారో వారిని దేవుడు హెచ్చించి ఉన్నాడు. మీరు చెప్పండి, ఎవరైనా సాక్షులు ఉన్నారా? నేను ఉదయకాల స్తోత్ర ప్రార్థన ద్వారా మేలు పొందుకున్నాను చెప్పిన వారు ఎవరైనా ఉన్నారా? ఉదయకాల స్తోత్ర ప్రార్థన ద్వారా నేను కృప పొందుకున్నాను చెప్పిన వారు ఉన్నారా? ఉదయకాల స్తోత్ర ప్రార్థన ద్వారా నేను దేవుని చేత ఆశ్చర్యింపబడినని చెప్పి ఎవరైనా ఉన్నారా? అలాంటి వారందరూ అబద్ధం ఆడకుండా నిజం చెప్పి హల్లెలూయా చెప్పండి చూద్దాం. నిద్ర, గాఢ నిద్ర దరిద్రాన్ని తీసుకొస్తున్నది. నిర్లక్ష్యం, ఆలస్యం నీకు జీవితంలో దరిద్రాన్ని తీసుకొస్తున్నది. నిద్ర, గాఢ నిద్ర నీ జీవితానికి గాఢ అన్నకారాన్ని తీసుకొస్తున్నది. మెలకువ కలిగి ప్రార్థించే వరాన్ని పొందుకుందామా? మెలకువ కలిగి స్తుతించే అనుభవాన్ని పొందుకుందామా? ఏసి చెప్తున్నాను, ఈ ఒక్క గడి అయినా మీరు నాతో కూడా మేలుకొని ఉండలేరా? ఒక్క గడి అంటే ఏంటది? 1 hour ప్రేయర్ చేయను కాదు, అది 1 hour ప్రేయర్ మాత్రమే కాదు. ఒక్క గంట అయినా కదా ఏసు అడిగింది రిక్వెస్ట్గా, పోనీలే అంతగానో అడుగుతున్నాడు కదా 1 hour ప్రేయర్ చేద్దామంటున్నారు. ఒక్క గడి అయినా మీరు నాతో కూడా మేలుకొని ఉండలేరా అంటే అర్థం ఏంటంటే అది లాస్ట్ అవర్, అదే చివరి గడియ. దేవుని పరిశుద్ధ నామమునకు ఆ గడియ తర్వాత యేసు చెరపట్టబడబోతున్నాడు. చీకటి భూమిని కమ్ముకొనబోతున్నది. మనుష్య కుమారుడు శత్రువుల చేతులు అప్పగింపబడబోతున్నారు. యేసు సిలువ వేయబడబోతున్నారు. మీరు అనాథలము అని చెప్పి ఒంటరితనం అనుభవించే ఒక కాలం రాబోతున్నది. దేవుని బిడ్డ, ఈ ఒక్క గడి అయినా నీవు నాతో కూడా మేల్కొని ఉండలేరా? ఈ ఒక్క గడి అనగా ఇదే చివరి గడియ. మనం అతి చివరి దినములకు వచ్చి ఉన్నాం. కృపాకాలం యొక్క చివరి దినములకు వచ్చి ఉన్నాం. అతి త్వరలో కృపా ద్వారా ముయ్యబడబోతున్నది. ఎవరు యేసుతో పాటు మేలుకొని ఉండబోతున్నారు? ఎవరు యేసుతో పాటు ఒక గడియ మేలుకొని ఉండబోతున్నారు? ఎవరు యేసుతో పాటు ఈ ఒక్క గడియలో, చివరి గడియలో పోరాడబోతున్నారు? ఎంతమందికి ప్రార్థనాత్మ కావాలి? ఎంతమందికి మెలకువ ఆత్మ కావాలి? దేవా, నాకు ఇచ్చినటువంటి ఈ ఒక్క జీవితము అది మీకే అంకితము. నాకు ఇచ్చినటువంటి ఈ ఆత్మ అది మీ చేతిలో సమర్పిస్తున్నా. నీవు నాకు ఇచ్చిన ఈ శరీరము అది మీకు మాత్రమే సొంతము ప్రభువా. పాపమునకు అధికారము లేదు, వ్యాధికి అధికారము లేదు, సాతానుకు అధికారము లేదు. నా మీద నీకు మాత్రమే అధికారం ఉన్నది. అబ్రహాము, నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుని, నీవు ప్రేమించు కుమారుని ఇస్సాకును నాకు బలిగా, దహన బలిగా అర్పించు. మనకున్న ఈ ఒక్క జీవితం దేవునికి ఎంతమంది సమర్పించబోతున్నారు? అబ్రహాం ఉన్నతమైన జీవితాన్ని చేశారు. యాకోబు ఉన్నతమైన జీవితాన్ని చేసి ఉన్నారు. ఇస్సాకు ఉన్నతమైన జీవితం చేసి ఉన్నాడు. యోబు ఉన్నతమైన జీవితం చేసి ఉన్నాడు. దావీదు ఒక మహా ఉన్నతమైన జీవితం చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనమే తగ్గించుకుంటాం. దేవుడు మనం హెచ్చించే దేవుడై ఉన్నాడు. తను తానే తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగా. దావీదు అభిషేకింపబడటానికి ముందు అతడు చెప్తున్నాడు, నేను ఎంతటి వాడను? నా గోత్రం ఇశ్రాయేలు గోత్రములో అల్పమైనది కాదా? బెన్యామీను గోత్రము కాదా? బెన్యామీన్ చిన్నవాడు. దేవునికి స్తోత్రం. యోసేపు కూడా చెప్పాడు, అన్నయ్యలతో చెప్పాడు, మీ తమ్ముడిని వెంట పెట్టుకొని రాకపోతే మీరు నా ముఖమును చూడలేరు. ఎవరా తమ్ముడు? అతడే బెన్యామీన్. దేవుని నామమునకు స్తోత్రం. బెన్యామీన్ అనగా తగ్గింపు ద్వారా మనం ఆశీర్వదింపబడుతున్నాం. దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవటం ద్వారా ఆశీర్వాదాలను కాపాడుకుంటున్నాం. దేవుని హృదయానుసారంగా జీవించినప్పుడు ఆశీర్వదింపబడుతున్నాం. దేవునికి ఇష్టకరమైన రుచికరమైన ఆహారాన్ని మనం ఇచ్చినప్పుడు ఆశీర్వదింపబడుతున్నాం. అబ్రహాం రుచికరమైన భోజనం వడ్డించాడు. యాకోబు రుచికరమైన భోజనం తీసుకొచ్చి ఉన్నాడు. దావీదు దేవునికి ఇష్టమైన జీవితాన్ని చేసి ఉన్నాడు. సౌలు మంచి బలిసినవి తీసుకొచ్చాడు. దేవుడు ఆహారాన్ని ఇష్టపడలేదు. ఏమి ఇష్టపడ్డాడు? దేవునికి ఇష్టమైన జీవితం అనే దావీదుని ఇష్టపడి ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆహారం పెట్టి ఆశ్రయింపబడిన ఇంకొక వ్యక్తి షూనేమి స్త్రీ. అవును, ఆహారం పెట్టడం అనగా, భోజనం పెట్టడం అనగా, పరిశుద్ధులు పరమాలు చెప్తారు, సేవకులకు భోజనం పెట్టాలి అని చెప్తారు. నేను కోదాళ్ళు అడిగా, ఎవరికి భోజనం పెట్టాలి చెప్పండి, ఎవరికి భోజనం పెట్టాలి అని అడిగినప్పుడు చెప్పారు, ఏమని? సేవకులకు భోజనం పెట్టాలి. ఎవరికి పెట్టకూడదు? ఇంట్లో ఉన్న వాళ్ళకి పెట్టకూడదు. నీ శత్రువు ఆకలి ఉన్నప్పుడు పెట్టకూడదు. సేవకులు పెడతారు, మంచి పేరు తెచ్చుకుంటారు. వండుకొస్తారు, తీసుకొస్తారు, ఇస్తారు. ఇంటికి వచ్చినప్పుడు పెడతారు, ఇంటికి రాకున్నా కూడా తీసుకొచ్చి పెడతారు. ఆశీర్వాదం ఒక విధంగా భోజనం ద్వారా. రెండవది, భోజనం ద్వారా ఆశీర్వాదాలు పోగొట్టుకున్న వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరైనా
ఏష భోజనం పానం కాదు దేవుని రాజ్యం, నీతి సమాధానము పరిశుద్ధాత్మ. ఇక్కడ చెప్పే భోజనము దైవ చిత్తం, దేవునికి ఇష్టమైన జీవితం. యేసు ప్రభు శిష్యులు పిలుస్తున్నారు, అన్నయ్య ఆకలేస్తుంది రాయ. ఒరే నేను భోజనం చేస్తూనే ఉన్నానని చెప్పాడు. ఏంటా భోజనం? నా తండ్రి చిత్తము చేయటే నాకు ఆహారం, రుచికరమైన జీవితం. ఐసాకు వలె నోరు తెరవకుండా తండ్రి వెంట వెళ్ళటమే. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మార్గంలో ప్రశ్నించేవారే, ఈ మార్గంలో ఎదురు తిరిగేవారే, ఈ మార్గంలో ఎదురు సమాధానం చెప్పేవారే, ఈ మార్గంలో తల్లి అలా కాదు ఇలా తల్లి నీకేం తెలుసు అని చెప్పి నీతి న్యాయం మాట్లాడేవారే ఆశీర్వాదాలకు దూరస్తులుగా మార్చబడుతున్నారు. అప్పగించుకుందా, తండ్రికి సంపూర్ణంగా అప్పగించుకుందా, తల్లికి మనపూర్వకంగా లోబడదా. యోబు తన పిల్లలు లేపినప్పుడు పిల్లలు కూడా అరుణోదయం లేగిస్తున్నారు. కుటుంబం అంతా ఆశ్రయింపబడటానికి, సంఘం ఆశ్రయింపబడటానికి విధేయత, లోబడే స్వభావం, తగ్గింపు, మన దేవచిత్తానికి నోరు తెరవకుండా మనం పూర్వకంగా అప్పగించుకున్న వారే ఉన్నతమైన జీవితమునకు ఆశ్రయింపబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదములు వారి జీవితంలో బయలుపడును. దేవుని యొక్క గొప్పతనం వారి మూలంగా, వారు ఉన్నంత వరకు, వారి మరణాంతరం కూడా వారి మూలంగా దేవుని యొక్క నామం ఘనపరచబడుతూ ఉన్నది. మనందరం కళ్ళు మూసుకున్నామా? ప్రభువా, ఈ ఒక్క గడి అయినా నేను మీతో కూడా మేలుకొని ఉండాలి, నాకు కృప కావాలి అని ఎంతమంది అప్పగించుకోబోతున్నారు? ప్రభువా, తెల్లవారున నేను మీ కొరకు మొరపెడతాను ప్రభువా, తెల్లవారుజామున నేను మీ సన్నిధిలో మొరపెడతాను ప్రభువా. అలా తీర్మానం చేసే వాళ్ళే మోకాలేయండి. ఇక మీరు కూర్చున్నారంటే నేను అర్థం చేసుకుంటాను. ఇక మీరు ప్రసంగానికి, వాక్యానికి అప్పగించుకోలేదని నాకు ఇప్పుడు అర్థమైపోయింది. సాధ్యమైనంత వారు ఆరోగ్యవంతులు, అప్పగించుకునే మనసు గలవారు. అబ్రహాం కంటే ఎవరైనా ఉన్నారా సీనియర్ సిటిజన్స్ ఇక్కడ? ఎవరు లేరు. అబ్రహాం అయ్యా పరిగెత్తాడు, ఇస్సాకు పరిగెత్తాడు, యాకోబు పరిగెత్తాడు, జక్కయ్య పరిగెత్తాడు. పరిగెత్తిన ఎవరు కూడా పడిపోలేదు. వారు ఉన్నతమైన ఆశీర్వాదములు పొందుకొని ఉన్నారు. ప్రభువా, ఈ మార్గంలో పడిపోకుండా, పారిపోకుండా, వెనుదిరగకుండా మీ మార్గంలో పరిగెత్తడానికి నాకు కృప దయచేయండి ప్రభువా. నీ ఆశీర్వాదం నాకు కావాలి, నీ మేలు నాకు కావాలి, నీవు నాతో ఉండాలి, నేను నిన్ను చాటించాలి, నా మూలంగా నీ నామం బయలుపడాలి ప్రభువా. ఎంతమంది అప్పగించుకోబోతున్నారు? హల్లెలూయా. ఈ మార్గం పరిగెత్తలేకపోతున్నారా? ఈ మార్గంలో ముందుకు సాగలేకపోతున్నారా? నిన్ను బలపరచువాడు దేవుడే, నిన్ను బలపరచువాడు దేవుడే. నాకు వేటాడటం తెలియదని చెప్పకు, నాకు ఈ జీవితం చేయటం రాదని చెప్పకు, ఈ సేవ చేయటానికి నాకు జ్ఞానం తెలివి లేదని చెప్పకు. ఈ సత్యానికి సంపూర్ణంగా సమర్పించుకో, దేవునికి వాక్యములకు సంపూర్ణంగా నిన్ను నీవే సమర్పించుకో. నీకు సహాయం చేయవాడు దేవుడే, నీ బలహీనత నీకు సహాయం చేయవాడు దేవుడే, నిన్ను ఆదుకునేవాడు దేవుడే, నిన్ను నడిపించేవాడు దేవుడే, నిన్ను బలపరచువాడు దేవుడే. దేవుడే దేవుడే దేవుడే